గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల ఉన్న వాస్తవాలు చూద్దాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చంద్రబాబు నాయుడు వరుస సభలతో అటు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రధాన పత్రికల్లో ఏం వార్తలు ఇచ్చాయనేది చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు వార్త కనుక చూసినట్లయితే వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు అనే వార్తను ప్రముఖంగా ప్రచురించారు. వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వార్తను ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పైన గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో 16 నెలలు జైల్లో కూడా ఉండి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదనే వార్తనిచ్చారు. సిబిఐ కేసుల్లో వాయిదాల ఊపిరిగా జగతి పబ్లికేషన్స్ కేసులో 381సారి వాయిదా తీసుకున్నారు. 2012లోనే పక్కా ఆధారాలతో అటు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కానీ జైలుకు వెళ్ళొచ్చాక కల్లుబొల్లి మాటలతో జనానికి టోపీ పెట్టారు. నామమాత్రపు పెట్టుబడితో సాక్షి పత్రిక సొంతం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి మంత్రాంగంతో చెలరేగిన జగన్ అనే వార్తనిచ్చారు. వాస్తవానికి అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే అటు కోర్టుకు హాజరయ్యారు. తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. అదే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. అనేక కేసుల్లో నిందితునిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసు విచారణలకు హాజరవ్వడం లేదనే వార్తనిచ్చారు. అవినీతి కేసును తేల్చనీయకుండా విచారణ ముందుకు సాగకుండా దాదాపుగా 12 ఏళ్లుగా అలానే సాగదీస్తున్నారు. సిబిఐ కేసు 381 సార్లు, ఈడీ కేసు 251 సార్లు వాయిదాలు పడ్డాయంటే ఆయన ఘనతను అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే వార్తను ఇచ్చారు. మరోటి అటు జగతి పబ్లికేషన్స్లో మోసపూరితంగా పెట్టుబడులు పెట్టించడంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చాలా కీలక పాత్ర పోషించారు. వాస్తవ విలువను పెంచి ఆ ప్రీమియం ధరతో 350 రూపాయలుగా 10 రూపాయల విలువైన షేర్ను 350 రూపాయలుగా ఆయన ప్రీమియంగా నిర్ణయించారు. జగతి విలువను 3050 కోట్లకు పెంచి పెట్టుబడులను సేకరించారు అనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇక జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ నమోదు చేసిన సెక్షన్లకు సంబంధించి ఈ కేసులో కనుక ఆ సెక్షన్ల ప్రకారం ఆయన నిందితుడిగా రుజువైతే ఆయనకు గరిష్టంగా ఎంత శిక్ష పడుతుంది అనేది ఇందులో ఇచ్చారు. జగతి కేసులో సిబిఐ పెట్టిన సెక్షన్ల కింద నేరం రుజువైతే జగన్కు గరిష్టంగా 7 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు అనే వార్తను కూడా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా సరే ప్రజాప్రతినిధికి 2 ఏళ్ళు మించి జైలు శిక్ష పడితే ఆయన పదవికి అనర్హుడవుతాడు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పాల్గొనే వీలుండదు. పదవిలో ఉన్న వ్యక్తులు 2 ఏళ్ళు అంతకు మించి జైలు శిక్ష పడితే అనర్హత వేటు తప్పదు. అంతేకాదు రాబోయే సారి ఎన్నికల్లో 6 ఏళ్ల పాటు పాల్గొనకుండా ఎన్నికకు అనర్హులవుతారనే వార్తనిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తి అటు ప్రజలకు కల్లుబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా కోర్టుకు హాజరవడం లేదు, న్యాయస్థానాలను మేనేజ్ చేస్తున్నాడు అనే రకంగా ఆ వార్తనిచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు క్విట్ జగన్ అనే నినాదాన్ని తీసుకున్నారు. నిన్న గుంటూరులో, తిరువూరు, ఆచంటలో 2 సభల్లో పాల్గొన్నారు. నిన్న తిరువూరు సభ పెద్ద ఎత్తున జరిగింది. అటు కేశినేని నాని ప్రత్యేకంగా ఒక సీటు కూడా కేటాయించారు. కానీ కేశినేని నాని ఆ సభకు హాజరు కాలేదు. కొద్దిసేపటి క్రితమే కేశినేని నాని కుమార్తె ప్రస్తుతం విజయవాడ కార్పొరేటర్గా ఉన్నారు. కేశినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొంత టీడీపీలో కూడా విజయవాడ టీడీపీలో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొనుంది. తాను కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్ళి అక్కడ స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటూ ఇప్పటికే కేశినేని నాని కూడా ప్రకటించారు. నిన్న ఆ సభ మొత్తం కూడా కేశినేని చిన్ని నేతృత్వంలో భారీ సభ జరిగింది. అటు తిరువూరు, ఆచంటలో 2 సభల్లో కూడా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున మాట్లాడారు. ఆయన మాట తీరు మారింది, విమర్శల జోరు పెరిగింది అంటూ అటు గతంలో నుంచి గమనిస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడు డెడ్లైన్ అనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే అంగన్వాడీలు ఈరోజు సాయంత్రంలోగా చేరాలంటూ అటు వాళ్ళకి డెడ్లైన్ విధించింది. వాళ్ళపైన ఎస్మా కూడా ప్రయోగించే పనిచేస్తుంది. మరోపక్క ఉద్యోగ సంఘాలు 1,08,104 మంది ఉద్యోగ సంఘాల నేతలు మేము సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించారనే
వార్తను ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జగన్కు ఇప్పుడంతా రివర్స్ అంటూ ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. ఎన్నికల స్వరమే కాదు చూపు కూడా మారుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మారుస్తూ ఉన్నాడు. అత్యధిక సీట్లలో సిట్టింగ్లకు స్థానాలు దక్కే పరిస్థితి లేదు. ఆయా ప్లేసులలో కొత్త వాళ్ళని పెట్టడం, అట్లనే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు స్థానచలనం చేయడం, అంటే పక్క నియోజకవర్గాలకు మార్చడం, ఇదంతా కూడా జరుగుతున్నది. చాలామంది ఎమ్మెల్యేలు అసమ్మతి గలం విప్పుతున్నారు. తమకు సీటు రాకపోతే తాము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో షర్మిల వెంట నడవడానికి నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ శ్రీరామచంద్ర తదితరులు ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. మొత్తం మీద రివర్స్ పాలన కొనసాగుతుంది అంటూ ముఖ్యమైన వార్తను ప్రచురించింది. ఎమ్మెల్యేల స్వరమే కాదు చూపు కూడా మారుతుందనే వార్తనిచ్చింది. పోలవరం నుంచి రాజధాని అమరావతి విధ్వంసం దాకా సీఎం జగన్ తీసుకున్నవన్నీ రివర్స్ నిర్ణయాలే. ఎన్నికల ముందు జగన్ అందరినీ అన్నా అంటూ కౌగిలించుకున్నారు. తీరా గద్దెనెక్కాక వారందరినీ దూరం పెట్టారు. ఎమ్మెల్యేలను పూచక పుల్లల్లా తీసేశారు. తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరిని రానియడం లేదు. 4.5 ఏళ్ళుగా అపాయింట్మెంట్ అడుగుతున్న ఆయన దర్శన భాగ్యం కూడా దొరకని ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారు అనే వార్తను ఇచ్చింది. సీఎం పై వీర విధేయులే విమర్శలు చేస్తున్నారు. అపాయింట్మెంట్ అడిగిన వాళ్ళే ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు, దూతలను పంపిన బేఖాతరన్న అనే వార్తనిచ్చారు. రాజశేఖర్ కొడుకన్న అభిమానంతో వచ్చాం, ఇప్పటికే చాలా అవమానాలు పడ్డాం, ఇక అవసరం లేదంటూ నేతలందరూ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన అసమ్మతి గలం వినిపిస్తున్నారనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇక 3 నెలల్లో అటు రైతు రాజ్యం రాబోతుందంటూ చంద్రబాబు నాయుడు నిన్న 2 సభల్లో పాల్గొన్నారు. అశేష జన సందోహం ఆ 2 సభల్లో కూడా హాజరయ్యారు. అందులో 3 నెలల్లో రైతు రాజ్యం రాబోతుంది అంటూ ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను జగన్ నమ్మడం లేదు, ఆయనను జనం నమ్మడం లేదు, ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ ఇటువంటి పరిస్థితి చూడలేదు అంటూ ఆయన విమర్శించారు. నిన్న అంబటి రాయుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు. పార్టీలు వైసీపీలో చేరిన 10 రోజులకే ఆయన తాను రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నానంటూ ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానిపైన కూడా చంద్రబాబు నాయుడు నిన్న సభలో మాట్లాడారు. అంబటి రాయుడు క్రికెటర్, గుంటూరు జిల్లా ఎంపీ టికెట్ ఇస్తామంటూ ఆయనను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడంటూ ఆయన మాట్లాడారు. దేవతలు పాలించిన అమరావతిని టీడీపీ రాజధానిగా చేస్తే దానికి జోలికి వెళ్ళబోమని అధికారంలోకి వచ్చిన జగన్ 3 ముక్కలాట మొదలుపెట్టారు అంటూ చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని అని గర్వంతో చెప్పుకుందామంటూ ఆయన చెప్పారు. అవినీతి ఎమ్మెల్యేలను మంత్రులను తప్పించే దమ్ము జగన్కు ఉందా? ఈ నియంత పాలన పోవాలనేదే జనం కోరిక. వైసీపీ టెర్రరిజంతో పెట్టుబడులన్నీ కూడా పరారైపోయినాయి అంటూ ఆయన నిన్న ఏదైతే విమర్శలు కురిపించారో వాళ్ళకి సంబంధించిన విమర్శలను ప్రముఖంగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక ముక్కంటి మూడో కన్ను అంటూ మరో వార్తను కూడా ఇచ్చింది. ఎమ్మెల్యేలకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో కర్నూలు జిల్లా అట్లనే గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలపైన ఒక వార్తను గతంలో ప్రచురించింది. ఇప్పుడు మరొక ఎమ్మెల్యే గురించి రాసింది. ముక్కంటి మూడో కన్ను అంటూ ఆయన గురించి రాసింది. భూదందాల నుంచి గ్రావెల్ తవ్వకం దాకా ఎమ్మెల్యే నామస్మరణే, ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతున్నాయి. వారు కబ్జాలు చేస్తున్నారు. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు వంటివి ఆయన నియోజకవర్గంలో ఉండడంతో రెవెన్యూ అధికారులను ఆయన ఉపయోగించుకొని భారీగా కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆయన పైన వార్త రాశారు. బియ్యం గుప్పిడ పట్టినట్టు ఎక్కడి భూములైనా హస్తగతం చేసుకుంటున్నారు. రెవెన్యూ సిబ్బంది అండతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. పోలీస్ బెటాలియన్ భూములను కూడా చదువుని చేసేశారు అంటూ ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన అవినీతికి సంబంధించిన వార్తను ప్రముఖంగా ప్రచురించారు. 120 ఎకరాల్లో 90 ఎకరాలకే లెక్కగట్టి మిగతా 30 ఎకరాల్లో కాలువ, రోడ్డు పోరంబోకులు ఉన్నాయని కొత్త వాదన తీసుకొచ్చారు. అదంతా కూడా కోర్టులో ఆ వ్యవహారం ప్రస్తుతం నడుస్తుంది. ఆయన అరాచక శక్తిగా ఎదిగిపోయారు, అక్రమాలకు పాల్పడుతున్నారు, పెద్ద ఎత్తున భూములన్నీ కూడా భోంచేస్తున్నారనే వార్తను ప్రచురించింది. మరో ముఖ్యమైన వార్త వైసీపీ అరాచకం, ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు అనే వార్తను కూడా ఇచ్చారు. నిన్న నూజివీడి ఎమ్మెల్యే కుమారుడి సమక్షంలో అక్కడ వైసీపీలోని 2 వర్గాలు పరస్పరం బాహాబాయి దిగాయి. అందులో ఒక వ్యక్తికి కత్తిపోట్లు గురయ్యాడు, 6గురికి తీవ్ర గాయాలని, వాళ్ళందరిపైన కూడా వాళ్ళకి రహస్యంగా చికిత్స చేయిస్తున్నారంటూ కూడా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, మనం ఓట్ల అక్రమాలకు కళ్ళెం వేస్తారా? నేడు రాష్ట్రానికి CEC
రాజీవ్ కుమార్ రాకా అనే వార్తనిచ్చారు. ఇద్దరు కమిషనర్లు అధికారులు కూడా రేపు ఉదయం పార్టీ అధికారులతో పార్టీ నేతలతో భేటీ కాబోతున్నారనే వార్తనిచ్చారు. ఇప్పటికే ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు చేయిస్తున్నారంటూ ఇరు పార్టీలు ఒకరిపైన ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పరస్పరం ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదులు చేసుకునే టీడీపీ అట్లనే వైసీపీ దీనికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక సాక్షి పత్రికకు వస్తే తీరం మనదే వేట మనదే అనే ఒక వార్తనిచ్చారు. సాక్షి స్టేటస్ రిపోర్ట్ పేరుతో ఇచ్చారు. నిశ్చింతగా మత్స్యకారులు వలసలకు స్వస్తి అనే వార్తనిచ్చారు. మన తీరంలోనే చేపలు పట్టుకునే వెసులుబాటు కల్పించాం. 3650 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు అట్లనే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మినీ పోర్టల్ తరహాలో సకల సౌకర్యాలు కల్పించాం. త్వరలోనే జుబిలెద్దిన్న ప్రారంభించబోతున్నాం. శరవేగంగా నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ హార్బర్లు కూడా జరుగుతుంది. అట్లనే రెండవ దశలో బుడగట్లపాలెం ఓడరేవు పూడిమడక బియ్యపు తిప్ప కొత్తపట్నం మంచినీళ్ళపేట హార్బర్లు కూడా రెడీ అవుతున్నాయి. 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. హార్బర్ల నిర్మాణం ద్వారా అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద పెరగబోతుంది. దీంతో అటు రాష్ట్ర జీడిపి 9,000 కోట్లకు పెరుగుతుందనే వార్తనిచ్చారు. మత్స్యకారులకు పెద్ద ఎత్తున మన తీర ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోనే ఉపాధి దొరికే విధంగా అవకాశం లభిస్తుంది. మత్స్య సంపద కూడా భారీగా పెరుగుతుంది అనే వార్తను ఇచ్చారు. ఇప్పటికే అటు పోర్టులన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్పారు. మరో ముఖ్యమైనది లోకేశం మాకొద్దు పరువు పోతుంది అంటూ తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయనే వార్తను కూడా ఇచ్చారు. ఆయన ప్రసంగాలు వ్యవహార శైలి బాగోలేదని ఆందోళన చేస్తున్నారు. అందుకనే వ్యూహాత్మకంగా పాదయాత్ర ఆ తర్వాతే లోకేష్ పర్యటనలకు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు. రా కదిల్రా జైహో బీసీ వంటి ముఖ్య కార్యక్రమాలకు కూడా దూరం చేశారు. కేవలం మంగళగిరికి పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఆ లోకల్గా చక్కర్లు కొడుతున్నారనే వార్తనిచ్చారు. టీడీపీ శ్రేణులన్నీ కూడా లోకేష్ అంటే వణికిపోతున్నారు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ పరువు పోతుందనే వార్తను కూడా ఇచ్చారు. ఈ మరో ముఖ్యమైన వార్త మనసున్న సీఎం జగన్ అనే వార్తను దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులకు అత్యధికంగా మేలు చేస్తున్నారు. తెలంగాణలో మాజీ ఎంపీ అటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఆయన్ను గిరిజనులకు చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు. జగన్ పాలనలో తండాలకు రోడ్లు నీళ్లు నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం లభించింది. సంక్షేమ పథకాలతో గిరిజనులందరికీ లబ్ధి చేకూరుతుంది. రాజకీయంగా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకొని మరింతగా అభివృద్ధి చెందుదాం. గిరిజన శంకరావం సభలో గిరిజన సంఘాలకు నాయకులు పిలుపునిచ్చారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక బడుగుల ఉత్సాహం అంటూ ఇచ్చారు. రాజానగరం ఉరవకొండ సామాజిక బస్సు యాత్రలకు విశేషమైన స్పందన లభించింది. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సభలో పాల్గొన్నారంటూ ఆ సభకు సంబంధించిన ఫోటో ఇచ్చారు. ఇక సుందర విశాఖ ప్రగతి వీచిగానే మరో వార్తను కూడా ఇచ్చారు. 4 ఏళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం అంటూ ఒక వార్తనిచ్చారు. ఇప్పటికే విశాఖలో పెద్ద ఎత్తున వైసీపీ గూండాలు వైసీపీ నేతలందరూ కూడా అరాచకాలకు పాల్పడుతున్నారు. అక్కడ ఎక్కడికక్కడ భూ కబ్జాలకు తెగబడ్డారు. అటు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు, కొండల్ని తవ్వేస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేస్తూ వచ్చాయి. కానీ దానికి భిన్నంగా ఇప్పటికే విశాఖపట్నం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామంటూ ఒక వార్తను ప్రచురించారు. విశాఖ బీచ్ రోడ్లో అభివృద్ధి చేసిన విఎంఆర్డిఏ పార్క్ అంటూ ఒక పార్కును కూడా ఫోటోను పెట్టారు. బీచ్ ఐటీ కారిడార్ అభివృద్ధితో క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు పర్యాటకాన్ని మరింతగా కొత్తగా పరిచయం చేస్తున్న ప్రభుత్వం పరిశుభ్రమైన బీచ్లు ఆకర్షణీయమైన టూరిజం స్పాట్లు జిగేల్మంటున్న జంక్షన్లు పచ్చదనంతో ఆహ్లాదకరమైన పార్కులు అంటున్నారు. ఇన్ఫోసిస్ రాకతో అడుగులు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్ అక్కడికి వెళ్ళింది అనే వార్తను కూడా ఇచ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు కూడా తగ్గిపోయినాయి. నగరం నలుదిశలా అటు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. వాణిజ్యానికి కేంద్రంగా అటు విశాఖ తీరం మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. సుందర్ విశాఖ ప్రగతి వీచిక అనే వార్తను ప్రముఖంగా అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక అంబట్రాయుడుకు సంబంధించి మరో వార్తను కూడా ఇచ్చారు. ఇటీవల అంబట్రాయుడు తాను వైసీపీ నుంచి తప్పుకుంటున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. అది కొంత సంచలనం కలిగించింది. పార్టీలో చేరిన 10 రోజులకే ఆయన పార్టీని వీడడం ఎందుకు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంబట్రాయుడికి టికెట్ నిరాకరించడంతోనే ఆయన పార్టీని వీడారనే వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అయితే దాంతో అటు అంబట్రాయుడు నిన్న IPL T20
టోర్నీలో పాల్గొంటున్న దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నట్లు ప్రకటించారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నిబంధనల ప్రకారం రాజకీయాల్లో ఉండకూడదు, దానికోసమనే తాను అటు రాజకీయాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న తప్పితే ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వాస్తవానికి గుంటూరు ఎంపీ టికెట్ నిరాకరించడంతోనే అంబటి రాయుడు మనస్తాపానికి గురై పార్టీ వీడారు అనే వార్తలు వినపడుతున్నాయి. గుంటూరు నుంచి పోటీ చేయాలంటూ లావు కృష్ణదేవరాయలని కోరారు. తనను పార్టీలో ఎందుకు చేర్చుకున్నారంటూ అంబటి రాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద అసలు ఏం జరిగింది వైసీపీలో, అంబటి రాయుడు ఎందుకు బయటికి వచ్చాడు అనేది అంబటి రాయుడు చెప్పాలి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇక దిశ విషయానికి వచ్చినట్లయితే వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు, అందుకే పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి జిల్లాకే చెందిన నేత, ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు, చాలా కాలంగా వైసీపీలో కొనసాగుతున్నారు. ఇటీవలనే ఆయన రాజీనామా చేసి టీడీపీ చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చకండువ కప్పుకున్నారు. ఆయన జగన్ వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు, అందుకే తాను పార్టీని వీడానంటూ ఆయన సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఇక పాపం రజని అనే మరొక వార్తనిచ్చారు. ఇది విడుదల రజని, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారే ఆమెను మంత్రిని చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో అక్కడ ఏదైతే ఇప్పుడు ఆమెను సీటు మార్చి గుంటూరుకు బదిలీ చేశారు, గుంటూరు పశ్చిమకి తీసుకొచ్చారు. అక్కడ టీడీపీ కంచుకోటలో ఈమెను మార్చడం అంటే ఈమెను ఓడిపోతుంది, ఖచ్చితంగా అక్కడ టీడీపీనే గెలుస్తుంది. దాంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటి అనే దానిపైన దిశ పత్రిక ప్రముఖంగా వార్తను ప్రచురించింది. రాజకీయాల్లో అనతి కాలంలోనే ప్రముఖ నేతగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తనదైన ముద్ర వేసుకున్నారు. ముందుగా రాజకీయాలు టీడీపీ నుంచి ప్రారంభించిన తర్వాత గత ఎన్నికల్లో వైసీపీ తీర్థం పుచ్చుకొని చిలకలూరుపేట నుంచి విజయం సాధించారు, ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. చిలకలూరుపేటలో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారింది. కానీ ఆ సెగ్మెంట్ టీడీపీ కంచుకోటాన్ని తెలిసి కూడా ఇక్కడికి మారడం రజనీ సెల్ఫ్ గోల్ చేసుకున్నదా అనే వార్తను ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వీసినప్పుడు కూడా అక్కడ వైసీపీ ఓడిపోయింది. గుంటూరు పశ్చిమలో బీసీ కార్డు ఫలిస్తుందా? డిసెంబర్ 31వ తారీఖున అటు విడుదల రజనీ కార్యాలయం పైన జరిగిన దాడుల విషయంలో కూడా భిన్న స్వరాలు వినపడుతున్నాయనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇక టికెట్ రాకుంటే జంప్ అనే మరొక వార్తను ఇచ్చారు. ఇప్పటికే మంత్రి గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేశారు. వాటిల్లో కొంతమందికి టికెట్లు నిరాకరించడంతో వాళ్ళందరూ కూడా తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటున్నారు. కొంతమంది టీడీపీలో చేరతామంటున్నారు, కొంతమంది అసంతృప్తి గళాలు వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు గుమ్మనూరు జయరాంకు కూడా ఆయనకు ఆ టికెట్ రాదు అనే వార్తనిస్తున్నారు. అక్కడి నుంచి ఆలూరు వైసీపీ టికెట్ రేసులో ఎమ్మెల్సీ మధుసూదన్ నాయుడు కూడా చేరడంతో ఒకవేళ గుమ్మనూరు జయరాంకు టికెట్ రాకపోవడంతో టికెట్ రాకపోతే ఆయన పార్టీ మారతారనే వార్తను కూడా ఇచ్చారు. నిన్న అటు ఒక మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యారు కర్నూలు జిల్లాలో. ఆయన ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు పోతుల రాములు గత కొన్నాళ్ళుగా ఆయనకు మతిస్థిమితం కోల్పోయాడు. ఆయన చాలా సుదీర్ఘకాలం మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అనంతరం జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఆయన స్వగ్రామంలోనే ఉంటున్నారు. కొంత మానసిక పరిస్థితి బాగోపోవడంతో స్థానికులతో గొడవలు పడుతూ ఉండడం, నిన్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక తెనాలి టికెట్ తుది నిర్ణయం అధిష్టానానిదే అనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి చంద్రబాబు పవన్ కలిసి ఎంపిక చేస్తారు. ఎందుకంటే తెనాలి టికెట్ ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా లేకుంటే జనసేన పోటీ చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ జనసేన కనుక పోటీ చేసినట్లయితే అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గమే, ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ది తెనాలి నియోజకవర్గమే. అటు వైసీపీ జనసేనలో నాదెండ్ల మనోహర్ ముఖ్యమైన నేత, ఇటు టీడీపీకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ముఖ్యమైన నేత. ఇద్దరు ప్రధాన పార్టీలకు సంబంధించి అలయన్స్ రెండింటి మధ్య పొత్తు కుదురుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఎవరు పోటీ చేస్తారనే దానిపైన కొంత చర్చ అయితే జరుగుతుంది. పొత్తుల్లో భాగంగా అటు జనసేనకు పోతుందా లేకుంటే టీడీపీకి పోతుందా, టీడీపీకి వస్తే అటు నాదెండ్ల మనోహర్ ఈయనకు సపోర్ట్ చేస్తారా లేదా
లేదు జనసేనకు పోతే నాదెండ్ల మనోహర్కు టీడీపీ శ్రేణులు పోటీ అటు సపోర్ట్ చేస్తాయా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అక్కడ విస్తృతమైన ఫాలోయింగ్ ఉంది. అవినీతి మరక అంటని నాయకుడిగా ఆయనకు పేరున్నది. గతంలో 2 సార్లు ఆయనకు టికెట్ రాలేదు. ఓడిపోవడంతో ఆయన పైన పెద్ద ఎత్తున సానుభూతి కూడా ఉన్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గంలో ఏం జరగబోతుందనే వార్తను కూడా ఇచ్చారు. ఇక బీటెక్ రవికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలను కూడా ప్రచురించారు. పులివెందుల టీడీపీలో భారీ చేరికలు ఉంటాయనే వార్తను కూడా ముఖ్యంగా ఇచ్చారు. షర్మిల, అనిల్, విజయమ్మలు కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా అటు షర్మిల భర్తను బీటెక్ రవి అక్కడ ఎయిర్పోర్ట్లో కలిశారు. వాళ్ళిద్దరూ కూడా కొద్దిసేపు చర్చించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇటీవల అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. శ్రేణులన్నీ కూడా పక్కచూపులు చూస్తున్నాయి. చర్యలు తీసుకోవాలంటూ, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డిని కూడా కోరిన నేపథ్యంలో అటు బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు కొంత కీలకంగా మారుతున్నాయి. ఇక మంగళగిరి అభివృద్ధి లక్ష్యం అంటూ నిన్న నారా లోకేష్ అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అటు బ్రాహ్మణి కుమారుడితో కలిసి నిన్న దేవాలయాలను కూడా సందర్శించారు. మంగళగిరిలోని పానకాల స్వామి దేవాలయాన్ని సందర్శించారు. నియోజకవర్గం అంతా కూడా పర్యటించారు. ఖచ్చితంగా అటు మంగళగిరి సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. టీడీపీలో చేరేందుకు యువత ముందుకొస్తున్నారంటూ మరో వార్తనిచ్చారు. చూడాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అటు ఊపందుకున్నాయి. టీడీపీ వరుస సభలతో హోరెత్తిస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన లిస్టు పైన లిస్టు విడుదల చేస్తున్నారు. ఒక పక్క వైసీపీ నేతలు అసంతృప్తి గళాలు వినిపిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఇక అసంతృప్తుల్ని చల్లబరిచేందుకు, వాళ్ళను బుజ్జగించేందుకు ప్రత్యేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అట్లనే విజయసాయిరెడ్డి లాంటి నేతలందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా మరోసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి అందరూ కూడా పార్టీ విజయానికి కృషి చేయాలి. మీ భవిష్యత్తు గురించి బెంగపడొద్దు, అదంతా కూడా మేము చూసుకుంటామంటూ వారికి హామీ ఇచ్చి వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అలకలు తగ్గడం లేదు, నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా టీడీపీలో చేరతామంటున్నారు కొంతమంది. మరికొంతమంది ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. మొత్తం మీద అటు హాట్గా ఏపీ రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి.